బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణిపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోపాలు ఉన్నట్లు ధరణి కమిటీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ధరణిలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మార్చి మొదటి వారంలో అన్ని మండల కేంద్రాల్లో ధరణి సమస్యల పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ధరణి కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకుని సమస్యల పరిష్కారానికి విధి విధానాలు రూపొందించాలని కోరారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ధరణి పోర్టల్లో 2.45 లక్షల కేసులు పెండింగ్ ఉన్నట్లుగా గుర్తించారు. 2020లో అమల్లోకి వచ్చిన ఆర్ఓఆర్ చట్టంలో లోపాలు ఉన్నాయని ధరణి కమిటీ సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించింది. తుది నివేదిక తర్వాత శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అప్పటి వరకు వెంటనే పరిష్కరించాల్సిన సమస్యలపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణిపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా లోపాలు ఉన్నట్లు ధరణి కమిటీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చింది. ఇక ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ధరణిలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వేదికగా ధరణి కమిటీ సభ్యులతోటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ యొక్క సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి, ధరణి కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. వివిధ అధికారులు కూడా పాల్గొన్నటువంటి ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణిలో ఉన్నటువంటి లోపాలను ఇప్పటికే గుర్తించినటువంటి ధరణి కమిటీ ముఖ్యమంత్రి కూడా కొన్ని ధరణి కమిటీలో ఇప్పటి వరకు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ధరణి కమిటీ వేయగానే ఆ రోజు నుండి ఈ రోజు వరకు అనేక సమీక్ష సమావేశాలు నిర్వహించడం కానీ, ప్రజల నుండి అభ్యర్థులను స్వీకరించడం కానీ, లేకపోతే సమస్యలను అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉండే. అసలు లోపాలను గుర్తించినటువంటి ధరణి కమిటీ మొత్తానికైతే రేవంత్ రెడ్డికి అయితే ఒక తుది నివేదిక కంటే ముందుగా మధ్యంతర నివేదిక అయితే ఈ రోజు కొంత ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా 2020లో ధరణి కమిటీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఆర్ఓఆర్ చట్టంలో లోపాలనైతే 2020లో అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఆర్ఓఆర్ చట్టంలో లోపాలనైతే గుర్తించడం జరిగింది. అప్పుడు కేవలం 3 నెలల్లో అడావుడిగా చేపట్టినటువంటి భూ సమగ్ర సర్వే తోటి కొత్త చిక్కులు వచ్చినట్టు కూడా ఈ యొక్క ధరణి కమిటీ అయితే గుర్తించింది. ఆ రికార్డులనే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోవడంతో భూముల సమస్యలు, భూ రికార్డులకు సంబంధించినటువంటి వివాదాలు కూడా ఎక్కువని చెప్పేసి కూడా ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది. పేర్లలో చిన్న చిన్న అక్షరాల దోషాలు ఉన్నా కానీ వాటిని సరిదిద్దుకునేందుకు జిల్లా కలెక్టర్ దాకా వెళ్లాల్సి రావడం, ఆ సమస్య కూడా అక్కడ పరిష్కారం కాకపోవడంతో ఈ సమస్య జటిలం అయిపోయిందని చెప్పేసి మొత్తం 35 మాడ్యూల్స్ ద్వారా ధరణి డేటాలో ఉన్నటువంటి తప్పులను సరిచేసేందుకు రెవెన్యూ శాఖ అవకాశం ఇచ్చారు. కానీ ఆ మాడ్యూల్స్ ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో, ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా అవగాహన లేకపోవడం కూడా రైతులకు ఇబ్బందిగా ఏర్పడేది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2,45,000 మంది ఈ యొక్క ధరణి పెండింగ్ కేసులు ఉన్నాయని చెప్పేసి, లక్షలాది దరఖాస్తులు తిరస్కరణ గురయ్యని చెప్పేసి కూడా ఒక్కొక్క తప్పును సవరించుకోవాలంటే 1000 రూపాయల వరకు కూడా ఫీజు చెల్లించాల్సినటువంటి భారం రైతులపై పడ్డదని చెప్పేసి, దీంతో అనేక ఇబ్బందులు గురయ్యారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రికి ఈ యొక్క ధరణి కమిటీ మధ్యంతర నివేదికను ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ శాఖకు, రెవెన్యూ శాఖకు మధ్యలో ఉన్నటువంటి సమన్వయ లోపంతో కూడా నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములకు సంబంధించి కూడా ఈ రెండింటి మధ్యన సమన్వయం లేకపోవడంతో అమ్మకాలు, క్రయ విక్రయాలు కూడా జరగడంతో ఆ రికార్డులు తప్పుల తరగా మారిపోయని చెప్పేసి ఒకే భూమిని ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడ్డదని చెప్పేసి, ఇద్దరు ముగ్గురు రిజిస్ట్రేషన్ అయినటువంటి పరిస్థితి కూడా కనపడ్డదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ధరణిలో లోపాలను సవరించాలంటే ప్రధానంగా చట్ట సవరణ చేయాలి, లేదంటే ఆర్ఓఆర్ కొత్త చట్టం అన్నా తీసుకురావాలని చెప్పడం జరిగింది. ఈ తప్ప గత్యంతర మార్గమే లేదని చెప్పి కూడా రేవంత్ రెడ్డికి అయితే ధరణి కమిటీ సభ్యులు చెప్పడం జరిగింది. ధరణిలో ఉన్నటువంటి పెండింగ్ దరఖాస్తులను వెంటనే ఇవంతా విన్న తర్వాత, ఈ యొక్క మధ్యంతర నివేదికను చూసిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పెండింగ్ లో ఉన్నటువంటి దరఖాస్తులు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి, రైతులకు కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మార్చి మొదటి వారం నుండే ఈ ధరణికి సంబంధించినటువంటి పెండింగ్ అంటే మొత్తం ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం కూడా మొదటి వారం నుండే తహసీల్దార్ కార్యాలయంలో వీటిని పరిష్కరించే విధంగా విధి విధానాలు రూపొందించి చర్యలు చేపట్టాలని చెప్పేసి, తక్షణమే పరిష్కారం అయ్యేటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మొదటి విడుదలను వెంటనే పరిష్కారం చూపించాలని చెప్పి, ఎలాంటి భూ వివాదాలు, కొత్త చిక్కులు లేకుండా భూముల రికార్డుల ప్రక్షాళన చేపట్టాలని చెప్పేసి, లోపాలకు చెక్ పెట్టాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ధరణి కమిటీ తుది నివేదిక ఆధారంగా శాశ్వత పరిష్కారం కూడా రూపొందించాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. కానీ
ఇక్కడ ప్రధానంగా గతంలో ఉన్నటువంటి ఏదైతే ధరణి కమిటీ ఉందో ఈ ధరణి కమిటీకి సంబంధించినటువంటి అంటే ధరణి ఎవరైతే నిర్వహించారో నిర్వాహకుల పైన కూడా ఈ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో ఏజెన్సీ పైన సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ధరణిని అసలు తీసుకురావడమే పెద్ద తప్పని చెప్పి ఈ ధరణిని తీసుకొచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వం కూడా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అధికారులు కానీ కనీసం పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. దీంతో యొక్క ఏజెన్సీ రకరకాలుగా రూపాంతరం చెందని చెప్పేసి పోర్టల్ను ప్రైవేట్ ఏజెన్సీకి ఎందుకు అప్పగించారని చెప్పి కూడా ముఖ్యమంత్రి ప్రశ్నించడం జరిగింది. లక్షలాది మంది రైతుల భూమి రికార్డులను మొత్తం విదేశీ కంపెనీల చేతిలోకి పెడతా ఉంటే పెట్టి ఏ విధంగా మీరు పట్టించుకోకుండా ఉన్నారని చెప్పేసి కూడా ఆ డాటాను మొత్తం కూడా గోప్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉండే డాటా మొత్తం విదేశీ కంపెనీల చేతిలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ దీన్ని ఏ విధంగా మీరంతా కూడా ఈ ప్రక్షాళన చేయకుండా వాళ్ళందరికీ ఎలా ఒప్పజెప్పారని చెప్పి కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉన్నది. దీనిపైన అయితే 2018లో టెక్నికల్ ఫైనాన్స్ అండ్ బిడ్డింగ్ అర్హతల ఆధారంగా ఆనాడు ILFS అనే ఒక కంపెనీ ఉండే ఆ కంపెనీకి దీన్ని ఒప్పజెప్పిన తర్వాత రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.